మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మీద అభిమానంతో కొంతమంది కార్యకర్తలు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాకుండా పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి జిల్లాకి చెందిన అయ్యప్ప భక్తుల బృందం శబరిమల సన్నిధానం యాత్రకి వెళ్లగా పంబ నుంచి కాలినడకన మార్గంలో జగన్ పోస్టర్లు ప్రదర్శిస్తూ జై జగన్ నినాదాలు చేయటం ఇప్పుడు వివాదానికి దారితీసింది. పవిత్ర యాత్రలో రాజకీయ నినాదాల అనే భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్వామి మాలధారణలో అయ్యప్ప నామస్మరణతో ఉండాల్సిన సమయంలో ఇలా రాజకీయ ప్రచారం చేయడం మీద హిందూ భక్తులు ఘాటుగా స్పందిస్తున్నారు. అదే కాదు, జగన్ పోస్టర్లు చూపిస్తూ తీసిన వీడియోలని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కూడా వివాదాన్ని మరింత రగిలించింది. ఇలాంటి ఘటన ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా తిరుమల కొండ మీద గోవింద నామానికి బదులుగా జై జగన్ నినాదాలు చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. తాజా ఘటన మీద టీడీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. పవిత్ర శబరిమలలో అయ్యప్ప భజన కాకుండా జై జగన్ నినాదాల ఇతర రాష్ట్రాల భక్తులు ఎలా భావిస్తారు అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్యతో రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతింటోందని విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం తమ కార్యకర్తల చర్యని సమర్థించే ప్రయత్నం చేస్తోంది. అధినేత యోగక్షేమాల కోసం మొక్కు పెట్టారు, పోస్టర్లు చూపించడంలో తప్పేముంది, ముందు ఇతర పార్టీల కార్యకర్తలు కూడా తమ నేతల కోసం మొక్కులు పెట్టుకున్నారంటూ వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే పాయకరావుపేట అయ్యప్ప భక్తుల రెండు చర్యలు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్ గా మారి ఉద్రిక్తత రేపుతోంది. అయితే పవిత్ర దేవస్థానాలలో రాజకీయ ప్రదర్శన ఎక్కడ వరకు అన్న ప్రశ్న ఇప్పుడు ప్రజలలో పెద్ద చర్చకి దారితీస్తోంది.